ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 10th క్లాస్ 2026కి సంబంధించి ఇదొక ఇంపార్టెంట్ వీడియో. మనం ఎటువంటి తప్పులు చేయకూడదు. మనం ఇప్పటి వరకు ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయక నాకసలు ఏమీ రాదు, నేను పాస్ అవ్వలేను అనుకున్న విద్యార్థులు మాత్రం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది మన ఛానల్‌లో ఒక బేసిక్ వీడియో మాత్రమే. వెళ్ళే కొద్దీ ఇటువంటి టిప్స్ మనం యూజ్ చేస్తే మనకి మంచి మార్కులు రావడం జరుగుతుంది. ఫస్ట్ అటెంప్ట్‌లో పాస్ అవుతాము. అండ్ ఎటువంటి తప్పులు చేయకూడదు. మనం పేపర్‌ని ఏ విధంగా అటెంప్ట్ చేయాలి. సో, దాంట్లో నంబర్ ఆఫ్ వీడియోస్ మన ఛానల్‌లో అయితే రాబోతున్నాయి. ఎటువంటి మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్‌లో పెట్టుకోండి. ముఖ్యంగా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో ఇదొక బేసిక్ వీడియో అన్నమాట. దీన్ని చాలా క్లియర్‌గా యూజ్ చేసుకోండి. మెయిన్‌గా మనకిప్పుడు ప్రెజెంట్ జరుగుతుంది సంక్రాంతి హాలిడేస్. సో, దీంట్లో కూడా కొంచెం చావడానికైతే చూడండన్నమాట. నేను వద్దు అని జెప్తే మనకి మెయిన్‌గా ఎగ్జామ్స్ కూడా చాలా అంటే చాలా దగ్గరలో అయితే ఉన్నాయి. పాస్ అవుతే ఎన్ని సార్లైనా సెలబ్రేట్ చేసుకోగలుగుతాం. ముఖ్యంగా మనకి పాస్ అయితే అవ్వాలి కదా! మెయిన్‌గా మీ హార్డ్ టాపిక్స్, హార్డ్ సబ్జెక్ట్స్ తీసి కొంచెం ఈ టైంలో కూడా చూసుకుంటా అయితే ఉండండన్నమాట. దీంట్లో ఫస్ట్ వన్, నేనసలేం చదవలేదు అనుకున్న విద్యార్థులు మనకి సంక్రాంతి హాలిడేస్ తర్వాత మన స్కూల్‌లో రివిజన్స్ అయితే మొదలు పెడతారు. పెట్టిన ప్రతి టైం నుంచి ఎండ్ వరకు శ్రద్ధగా దాని మీద స్పెండ్ చేయండి. ఏదైనా రాకపోతే మీ టీచర్ గాని, ఫ్రెండ్ గాని అడగండి. వచ్చేంత వరకు దాని మీద అయితే కూర్చోండి. బట్టి అయితే వద్దు. అర్థం చేసుకొని అయితే వెళ్ళండి. ఒక టాపిక్ ప్రకారంగా, లేదంటే ఒక స్టోరీ ప్రకారంగా. అర్థమవుతుంది కదా! సో, మీరు ఏ టెన్షన్ అయినా మర్చిపోకుండా మీరు సొంత మాటలో రాయడానికి అవకాశాలైతే ఎక్కువగా అయితే ఉంటాయి. ముఖ్యంగా మనకి మ్యాథ్స్ సబ్జెక్ట్‌లో మనకి చాలా మంది మ్యాథ్స్ అంటే భయం అనుకుంటారు. మ్యాథ్స్‌లో కూడా కొన్ని ఈజీ టాపిక్స్ అయితే ఉంటాయి. కొన్ని హార్డ్ టాపిక్స్ కూడా ఉంటాయి. దాన్ని డివైడ్ చేసుకోండి. ఒక రోజులో ఇన్ని సమ్స్ నేను చేస్తాను అని టార్గెట్ అయితే పెట్టుకోండి. అర్థమవుతుంది కదా! దాంట్లో ఫార్ములా ఏంటి? ఈ స్టెప్స్ ఎలా వచ్చినాయి అని యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. మనకి యూట్యూబ్ అనే ఒక ప్లాట్‌ఫార్మ్ అయితే ఉంది కదా! దాంట్లో అయితే సెర్చ్ చేయండన్నమాట. పైనుంచి కింద వరకు పిన్ టు పిన్ మనకేంటంటే డీటెయిల్‌గా, క్లియర్‌గా అయితే చెప్తారు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మనకొక ప్లాట్‌ఫార్మ్ అయితే ఉంది కదా! నేను ఈ వీడియో చూసిన తర్వాత మొదలుపెట్టండి. ఒకసారి యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. చెప్పేవాళ్ళు చాలా మందైతే ఉన్నారు. సో, మ్యాథ్స్‌లో మీరు పక్కాగా పాస్ అయితే అవుతారన్నమాట. మెయిన్‌గా డైలీ అయితే మ్యాథ్స్ సంబంధించి సమ్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. అండ్ అలాగే మనకి సైన్స్‌లో అంటే బయాలజీ అండ్ అలాగే ఫిజికల్ సైన్స్‌లో డయాగ్రామాటిక్ సంబంధించి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. డయాగ్రామ్స్ అనేవి చాలా ఇంపార్టెంటు. అండ్ అలాగే కొంచెం కీ వర్డ్స్ మనకేంటంటే మనకి అది ఎలా వచ్చింది? దాంట్లో మనకి ముఖ్యంగా దాని ప్రాసెస్ ఏంటి? అనేది మనం కోర్ పాయింట్ మనం తెలుసుకుంటే గనక మనం వచ్చినట్టు రాయొచ్చు. అర్థమవుతుంది కదా! కోర్ పాయింట్ అయితే తెలుసుకోవాలి. దాని తర్వాత సోషల్‌లో మనకి హెడ్డింగ్స్, దాని హిస్టరీ ఏంటి? దాని కథ ఏంటి? అన్నీ తెలుసుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా! అండ్ అలాగే మ్యాప్ పాయింటింగ్ ఇది కూడా మనకి చాలా అయితే ఇంపార్టెంట్. అండ్ అలాగే మనకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌లో ప్రాక్టీస్ అయితే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తెలుగులో పద్యాలు, హిందీలో లెటర్స్ టైపు ఈ స్టోరీస్ అయితే ఉంటాయి కదా! అండ్ అలాగే మనకేంటంటే ఇంగ్లీష్‌లో గ్రామర్ ఏంటి ఇయన్నీ ప్రాక్టీస్ అయితే చేస్తూ అయితే ఉండాలన్నమాట. మనకి ముఖ్యంగా సో, మీరు ఈ టైంలో మీరు ఇంకా బాగా చదవాలనుకుంటే మనకి 6 ఇయర్స్ ప్లస్ ప్రీవైక్యూ బుక్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంత లావులో ఉంటాయి. మనకి 10th క్లాస్ సంబంధించి ప్రతి సబ్జెక్టు 6 సంవత్సరాల వరకు ఉండే బుక్స్ అయితే ఉంటాయి. ఒక నియర్లీ 300-400 అమౌంట్‌లో అయితే ఉంటదన్నమాట. బయట బుక్ స్టోర్‌లో కూడా మనకి అందుబాటులో అయితే ఉంటది. సో, అదొకసారి తీసి రివైజ్ చేయండి. అర్థమవుతుంది కదా! ఏది ఏ టైప్ ఆఫ్ క్వెషను ఎక్కువ సార్లు అడిగారు. ఇది చూసుకుంటే గనక మీరు పక్కాగా పాస్ అవుతారు. ఎందుకంటే అలాంటి మోడల్ క్వెషన్స్ నంబర్ ఆఫ్‌గా మనకి రిపీట్ అవ్వడానికి అవకాశాలైతే చాలా అంటే చాలా ఎక్కువగా అయితే ఉంటాయన్నమాట. సో, అందుకు చెప్తున్నాను. సో, మీరు అటువంటి లాస్ట్ 5 లేదంటే 6 సంవత్సరాల బుక్స్ గాని తిరగేస్తే గనక మనకి మ్యాథ్స్‌లో ఎటువంటి టైప్ ఆఫ్ క్వెషన్‌లు అడుగుతున్నారు, గ్రాఫ్ ఏంటి, లేదంటే ఎటువంటి సమ్స్ అడుగుతున్నారు అని మనకి ఒక అవగాహన అయితే రావడం జరుగుతుంది. దీనివల్ల మనం చదివేటప్పుడు సో, దీన్ని బేస్ చేసుకొని చదివితే గనక మనకి అటువంటి మోడల్‌లో వచ్చేస్తదన్నమాట. వాళ్ళు ఎలా అడిగినా మనకి రావడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి ఒక అవగాహన కూడా ఉంటదన్నమాట. సో, ఇలాంటి క్వెషన్స్ అడుగుతున్నారు గదా! సో, దీని మీద ఎక్కువ టైమ్ స్పెండ్ చేద్దాం. ఇది పక్కాగా వస్తుంది గదా! మనకే తెలిసిపోతే ఉంటది. అర్థమవుతుంది గదా! మెయిన్‌గా మీకు ఈ 5 ఇయర్స్ పాస్ట్ పేపర్‌లో కూడా చాలా అంటే చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. దీన్ని ఎవరు మిస్‌యూజ్ అయితే చేసుకోవద్దు. చాలా అంటే చాలా హెల్ప్ అయితే అవుతాయి. ఎవరైనా చెప్తారు కదా అనుకోవచ్చు. కానీ ఇది మనకి ఏంటంటే బయాలజీ పరంగా, ఫిజిక్స్ పరంగా, సోషల్ పరంగా ఇలా చూసుకున్న ప్రతి సబ్జెక్టు
ఏ క్వెషన్‌లు ఎక్కువ సార్లు అడుగుతున్నారు, ఎలాంటి టైప్ ఆఫ్ క్వెషన్‌లు అడుగుతున్నారు, దాంట్లో వాళ్ళు ఏం పాయింట్ చెప్తున్నారు అనేది మనకి వివరంగా తెలుస్తుందన్నమాట. కాబట్టి ఈ బుక్ కూడా కొనుక్కోవడానికి అయితే చూడండి. అది లేకపోతే గూగుల్‌లో సెర్చ్ చేయండి. ఒక్కొక్క సంవత్సరానికి సంబంధించి పేపర్ అయితే ప్రిఫర్ చేసుకోండన్నమాట. అర్థమవుతుంది కదా! మెయిన్‌గా మనకేంటంటే రివిజన్ చాలా ఇంపార్టెంటు. సో, మెయిన్‌గా మీరు ఫస్ట్ రోజు చదివారనుకోండి, సెకండ్ రోజు లేదు. మళ్ళీ థర్డ్ రోజు ఒకసారి రివైజ్ చేయండి. లేదా సెకండ్ రోజు, థర్డ్ రోజు, ఫోర్త్ రోజు కూడా రివైజ్ చేస్తే మనకి చాలా అంటే చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. దాన్ని మనం మర్చిపోలేమనమాట. అర్థమవుతుంది కదా! ఒకసారి చదివిన తర్వాత వదిలేయకండి. దాన్ని రివైజ్ చేయండి. రివైజ్ చేస్తే మనం ఏ పాయింట్ మర్చిపోతున్నామో అనేది మనకి స్పష్టంగా తెలుస్తుందన్నమాట. మెయిన్‌గా మనకేంటంటే డైలీ 3-4 అవర్స్ 4 అవర్స్ అయినా పక్కాగా స్ప్లిట్ చేసుకుంటా చదవడానికైతే ట్రై చేయండి. అండ్ అలాగే రెగ్యులర్‌గా చదివితే గనక ఈజీగా పాస్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ అలాగే మనం మంచి మార్కులు కూడా స్కోర్ చేసుకోవచ్చన్నమాట. ముఖ్యంగా మనకేంటంటే రిపీటెడ్ క్వెషన్స్ అయితే ఐడెంటిఫై చేయండి. ఏ క్వెషన్‌లు ఎక్కువ సార్లు అడుగుతున్నారు అనేది రిపీటెడ్‌గా ఏ క్వెషన్ అడుగుతున్నారో అనేది ఐడెంటిఫై అయితే చేయండి. దానివల్ల మనకి చాలా స్కోర్ పెరగడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, ముఖ్యంగా మనకేంటంటే దీనివల్ల మనకి టైమ్ మేనేజ్‌మెంట్ కూడా తెలుస్తుంది. సో, మనకి ఎస్ఏ-1, ఎఫ్ఏ-1 ఈ పేపర్‌లయితే ఉంటాయి కదా! ప్రీ ఫైనల్ పేపర్‌లు. సో, ఈ పేపర్ మొత్తం పడేయకుండా మీ దగ్గర ఆల్రెడీ ఉంటాయి. సో, దాంట్లో ఏ క్వెషన్‌లు అడిగారు? ఏ క్వెషన్‌లు అడిగారు అని తీసి ఒకసారి మీరు మీకంతటి మీరు టెస్ట్ పెట్టుకొని రాస్తే గనక, మనం ఏ రోమన్‌లో ఎక్కడ ఎంత టైమ్ స్పెండ్ చేస్తున్నాము అనేది మనకు తెలుస్తుంది. మనకి పబ్లిక్‌లో ప్రతి నిమిషం మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంటు. సో, దాన్ని మీరైతే వేస్ట్ చేసుకోవద్దు. అందుకే చెప్తున్నాను. ఇప్పటి నుండి మీరు పెట్టే స్కూల్‌లో ప్రతి టెస్ట్‌లో సో, ఒకసారి టైమ్‌ని అంచనా వేసుకుంటా ఉంటే మనకి చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. మీ చేతిలో చాలా టైమ్ అయితే మిగులుతుందన్నమాట. అర్థమవుతుంది కదా! మీ ఎన్విరాన్మెంటే ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్, పబ్లిక్ ఎన్విరాన్మెంట్ అనుకోని రాయండి. దానివల్ల మనకి చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి మార్నింగ్ ఏ సబ్జెక్ట్ అయితే కష్టంగా ఉంటుందో, ఆ సబ్జెక్ట్ మార్నింగ్ లేసి చదవడానికైతే ట్రై చేయండన్నమాట. దీనివల్ల మనకేంటంటే మార్నింగ్ మనకి బ్రెయిన్ రిలీఫ్‌గా ఉంటుంది కాబట్టి, కొంచెం అది ఈజీగా తొందరలో బ్రెయిన్‌లో ఫీడ్ అయితే కావడం జరుగుతుంది. అంటే మ్యాథ్స్ కానివ్వండి, చాలా మందికి సోషల్‌లో కొంచెం హిస్టరీలో తడబడతా అయితే ఉంటారు. సో, అది కానివ్వండి, లేదంటే మ్యాథ్స్ కానివ్వండి. మ్యాథ్స్‌ని ఏం చెప్తున్నానంటే, మనం ఒక 3 విధాలుగా డివైడ్ చేసుకుందాం. ఒకటి యూట్యూబు, ఇంకోటి సారు, ఇంకోటి ఫ్రెండ్సు. మీకు పలానా ఒక ఈ ఈ క్వెషన్ రాలేదనుకోండి. సో, ఒకసారి గమనించండి. ఫార్ములా ఏంటి? స్టెప్స్ ఏంటి? ఎలా వచ్చిందని మీ అంతట మీరు గమనించండి. అది రాకపోతే యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. చాలా టీచర్లుంటారు. నిదానంగా చెప్తారు. స్టెప్ బై స్టెప్ చెప్తారు. అక్కడ కూడా రాకపోతే మీ సార్ వాళ్ళైతే ఉంటారు కదా! వాళ్ళని అడగండి. సో, వాళ్ళు కూడా డీటెయిల్‌గా చెప్తారు. ఏం కొట్టారో తిట్టారు. 2, 3 సార్లని జెప్తారు. అక్కడ కూడా కొంచెం అటు ఇటు అయితే ఫ్రెండ్ దగ్గరికైతే వెళ్లి అడగండి. ఈ విధంగా స్ప్లిట్ చేసుకొని నేర్చుకుంటే గనక మనకి చాలా బాగా బ్రెయిన్‌లో ఫీడ్ అయితే కావడం జరుగుతుంది. బట్టి అయితే పట్టుద్దో, బట్టి పట్టుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. పబ్లిక్‌లో మర్చిపోతారన్నమాట. అందుకే జెప్తున్నాను. సో, అది ఎలా వచ్చింది? ఏ క్వెషన్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా సరే అది ఎలా వచ్చింది? దానికి ప్రాసెస్ ఏంటి? అనేది తెలుసుకుంటే చాలా అంటే చాలా బెటర్. మీకు చాలా అంటే చాలా హెల్ప్ అయితే కావడం జరుగుద్ది. అర్థమవుతుంది కదా! సో, ఈ పాయింట్స్ అనేది గమనించుకోండనమాట. అండ్ అలాగే మనకి నైట్ టైమ్ కూడా ఒకసారి రివిజన్ అయితే చేయండి. ఎక్కువ టైమ్‌లో అయితే మెలుకోవద్దు. అండ్ అలాగే మధ్యాహ్నం కూడా రివైజ్ అయితే చేస్తా అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే మనకి ముఖ్యంగా ఒక టైమ్ టేబుల్ అయితే వేసుకోండనమాట. ఆ టైమ్ టేబుల్ వేసుకున్న తర్వాత అంటే మార్నింగ్ ఏ సబ్జెక్టు, సాయంత్రం ఏ సబ్జెక్టు ఇలా స్ప్లిట్ చేసుకొనైతే చదవండి. ముఖ్యంగా ఇదొక బేసిక్ వీడియో మాత్రమే. సింపుల్ పాయింట్స్ అయితే చెప్పానన్నమాట. వెళ్ళే కొద్దీ డెప్త్‌గా మన ఛానెల్‌లో మీకైతే ప్రతి చిన్న అప్‌డేట్ గానివ్వండి, ఒక టిప్ సంబంధించి డీటెయిల్ వీడియో జేస్తాను. అది వేరే వాళ్ళకి కూడా అర్థమవ్వాలి గదా! అందుకే చెప్తున్నాను. ముందుగా మీరు ఏ సబ్జెక్ట్ అయితే వీక్‌గా ఉన్నారో, ఆ సబ్జెక్ట్ మార్నింగ్ లేసి చదవడానికైతే ట్రై చేయండి. అండ్ అలాగే మనకి స్కూల్‌లో అయితే ఒక సబ్జెక్ట్ ప్రకారంగా పీరియడ్స్ అయితే ఉంటాయి కదా! అదే పీరియడ్‌లో మీరు దేని మీద అయితే వీక్‌గా ఉన్నారో అది నేర్చుకోవడానికైతే చూడండి. టీచర్‌ని అడగండి, ఫ్రెండ్స్‌ని అడగండి. వాళ్ళు జెప్తారు. అది అర్థం కాకపోతే యూట్యూబ్ అనే ఒక ప్లాట్‌ఫార్మ్ అయితే ఉందన్నమాట. అక్కడ కూడా మనకైతే చెప్తారన్నమాట. మనకి స్టడీ అవర్స్‌లో గానివ్వండి, ఎగ్జామ్స్ కానివ్వండి, రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అనేది చేయండి. సో, నటించొద్దు. మీకొచ్చింది కూడా నేర్చుకొని, ఏదైనా ఒక రోజు నేర్చుకొని వెళ్ళేలాగా సో, టార్గెట్ అయితే పెట్టుకోండి. ఇది మనకి ఫస్ట్ వీడియో అన్నమాట మన ఛానెల్‌లో. ఈ సంవత్సరానికి సంబంధించి అప్‌కమింగ్ వీడియోస్ మంచిగా అయితే ఉండబోతున్నాయి. మీకు హాల్ టికెట్ రిలీజ్ అయినా, పరీక్షా ఫలితాలొచ్చినా, లేదంటే ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా నేనున్నాను గదా! మీకైతే అప్‌డేట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్‌లో పెట్టుకోండి. కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తానన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా జాయిన్ అవ్వండి. మీకు ఏ సబ్జెక్ట్ పీడీఎఫ్ ఇంపార్టెంట్ క్వెషన్స్ మీ దగ్గరున్నా అక్కడైతే పోస్ట్ చేయండన్నమాట.